హాయ్ గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎగ్ రోల్ ఎలా చేయాలో చూద్దామా. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, హెల్తీగా, వేగంగా అయిపోయి ఎగ్ రోల్ ఎలా చేయాలో చూసేయండి. మీకు ఎన్ని రోల్స్ కావాలనుకుంటున్నారో దానికి ముందుగా అంత గోధుమ పిండి అయితే తీసుకోవాలి. అందులో సాల్ట్, వాటర్ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. సేమ్ చపాతీలానే చేస్తాం కదా. సో కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి కలిపేసి పక్కన పెట్టేయాలి ఒక 10 minutes. ఈలోపు రోల్స్లో స్టఫింగ్ కోసం ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. ఆనియన్, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి వేస్తున్నాను నేను, క్యాబేజీ, క్యాప్సికమ్ ఇవి కూడా వేసుకోవచ్చు స్టఫింగ్ కోసం. ఇవన్నీ కూడా లైట్గానే ఫ్రై చేసుకోవాలి, ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. క్రంచీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది, మెత్తగా ఫ్రై అయిపోతే ఏం బాగోదు. అందులోనే కొంచెం సాల్ట్, కారం, ధనియా, జీరా పౌడర్ వేసి హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంటే టమాటా కెచప్ కూడా వేసుకోవచ్చు అందులోనే. ఈ కెచప్ ఇంట్లోనే చేశాను, అందుకే కొంచెం థిక్గా ఉంది. టమాటా కెచప్ కలిపిన తర్వాత ఒకసారి ఎలా కలిపేసి దించేసుకోవడమే. ఈ స్టఫింగ్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, లైట్గానే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చపాతీ ఎలా కాల్చుకోవాలి చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని చపాతీ వేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత కాలిన సైడ్ ఎగ్ వేసుకోవాలి. ముందుగా ఎగ్స్ బీట్ చేసుకొని ఉంచుకుంటాం. అందులోనే సాల్ట్, ధనియా జీరా పౌడర్ వేసుకోవాలి. బీట్ చేసిన ఎగ్స్లో ఆ బీట్ చేసిన ఎగ్ని చపాతీ మీద వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం చపాతీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా. స్ప్రెడ్ అయిన తర్వాత దాని మీద మనం ముందుగా తయారు చేసుకున్న టమాటా కెచప్ వేసుకొని ఈవెన్గా చపాతీ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే థిక్గా ఉంది కదా, లేదంటే కొంచెం థిన్గా ఉంటే ఈజీగానే స్ప్రెడ్ అయిపోద్ది. సో అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫ్ని అందులో వేసుకోవాలి. స్టఫింగ్ వేసుకున్న తర్వాత దాన్ని రోల్లా చుట్టేసుకోవడమే. చాలా చాలా ఈజీ అండి, అంత టేస్టీగా కూడా ఉన్నాయి. కొన్ని కూడా సరిపోవు, అంత టేస్టీగా ఉన్నాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.